ఏంటి మీను డల్గా ఉన్నావు? చూడు బావా, 1 year తర్వాత కలిసి వచ్చామా, అయినా కూడా లైక్ కొట్టకుండానే అందరూ వీడియో చూసేస్తున్నారు. నువ్వు ఫీల్ అవ్వకు మీను, నేను చెప్తాను కదా. చూసారు కదండి మీను ఎంత ఫీల్ అవుతుందో. ఒక లైక్ కొట్టి వీడియో చూసేయండి బావా. అలాగే షేర్ కమెంట్ చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. చెప్పండి మామయ్య, అసలు ఈ ప్రమాదాలన్నిటికీ కారణం ఎవడు? అసలు వాడికి మన కుటుంబానికి ఏంటి సంబంధం? మామ ఫుల్ గా బోర్ కొట్టింగ్స్, అలా బయటికి వెళ్ళి కమింగ్సా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఆస్కింగ్స్, నువ్వు నో చెప్పింగ్సా? దీంట్లో నో ఎక్స్క్యూజింగ్స్. పద లెట్స్ గోయింగ్స్. కావాలంటే నువ్వు అక్కడే గోయింగ్. ఎస్, అది చూసావా? మనం ఎలా అంటే అలా అంటుందే. ఇంకో వేరియేషన్ ట్రై చేద్దాం. కుక్కరు కుక్కరుకు ముక్కుగాడు ఎర్రాకు. మాట్లాడవా? మాట్లాడు. అబ్బా నిజంగా నేను అస్సలు మాట్లాడు నీతో. ఐ హట్. అబ్బా నా చిట్టి కాదు, నా క్యూట్ కాదు, మాట్లాడు. నా కిటకిటలు వస్తున్నాయి, వద్దు ఆపు. ఎంత పని చేసావురా మిత్రద్రోహి. బెస్ట్ ఫ్రెండ్ కి ఎవడైనా ఇంత అన్యాయం చేస్తాడా? ఎంత నమ్మానురా నిన్ను. అలాంటి నన్ను నిలువుగానే కాదురా, అడ్డంగా కూడా ముంచేసావు. పాస్ కూడా కలిసే పోసుకునే వాళ్ళం కదరా, నన్నెలా మోసం చేయాలనిపించిందిరా నీకు? అది కాదన్నయ్యా. నీకు ఈ సీన్ లో డైలాగులు లేవు. అయినా ఏం మాయ మాటలు చెప్పాడు మనసు మార్చావే? మాయ మాటలు చెప్పి మనసు మార్చానా? నేను ఎంత అడిగినా బయటికి రానన్నాడు, నువ్వు అడిగితే మాత్రం బయటకు వచ్చాడు. రే అసలు నీ బెస్ట్ ఫ్రెండ్ నేనా అనునా? నువ్వు ఎంత గొడవ చేస్తున్నా నేను నీతో బయటికి రానన్నందుకే. అవును, నేను అడిగినప్పుడేమో పైన ఎండ కొట్టింగ్ కింద చెమట పుట్టింగ్ అన్నావు. అదే అని అడిగితే ఊపుకుంటూ వచ్చావు. నేను ఊపుకుంటూ రాలేదురా, బండి మీద వచ్చా. ఎదవ్వ కౌంటర్లు వేసావంటే కొబ్బరి మట్టిచ్చి కొడతాను. అయినా నువ్వు పిలిస్తే నేను ఎప్పుడైనా బయటికి రాకుండా ఉన్నాను రా. ఫోన్ చేసి నువ్వు మావా అంటే నేను దోమలా ఎగురుకుంటూ వచ్చేవాడిని. నాదిరా ఫ్రెండ్షిప్ అంటే, నేను రా ఫ్రెండ్ అంటే. నువ్వురా ఎరిపప్పు అంటే. ఈడలా ఉన్నంత వరకు మన లవ్వుకి ఏడవక ఉండదు. ఏట్రా ఏట నసుకుంటున్నావేటి? అబ్బా ఇంకొదిలేరా, ఇంట్లో అమ్మ వాళ్ళు అర్జెంటుగా కొబ్బరికాయలు తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాం. నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే అక్కడ నువ్వు ఎవరితో బావా డిస్కషన్లు? ఏరా అన్నయ్య, తనేంటి ఇక్కడ? అమ్మని అడ్డంగా దొరికిపోయాం. ఇప్పుడు ఇది నిలువడా నిలదీహద్దు. చెప్పరా, తను వెయిటింగ్ అంట. ఏంటి మ్యాటర్? చెప్పావా? అడుగుతుంది కదా. రే ప్లీజ్ రా, ఏదోటి కవర్ చేయరా. అంటే నేను బయటికి రానన్నానని చెప్పి నువ్వు అమ్మాయిని తీసుకుని షికారుకు వస్తావు అన్నమాట. ఒరేయ్ నేను కవర్ చేయమన్నాను రా, కంపు చేయమన్లా. ఏంట్రోయ్ షికారంట? షికార్లు అని చెప్పి పొకార్లు పుట్టించుకు మావా. మీరు వచ్చింది కొబ్బరికాయల గురించి అయితే మేము వచ్చింది మామిడికాయల గురించి. ఏమీను చెప్పు. అవునవును, మామిడికాయల గురించే వచ్చాం. ఇది మామిడికాయల సీజన్ కాదే. అది వచ్చాకే రిలీజ్ అయ్యాం, అందుకే ఇప్పుడు వెళ్ళిపోతాం. పదండి. ఏదైతే అది అయింది కానీ టైంకి వెళ్ళి బాగానే కనిపించారు, పెట్రోల్ ఇచ్చారు, లేకపోతే తోసుకుంటూ వెళ్దాం. ఏరా బుల్లెట్ నడుపుతున్నావా, ఎద్దుల బండి నడుపుతున్నావా? కళ్ళు అంతలేదేటి, బుల్లెట్టే. నీ స్పీడ్ చూసి డౌట్ వచ్చిందిలే. నా స్పీడ్ నే అవమానిస్తావా? దమ్ముంటే రేస్ రావే, అప్పుడు చూసుకుందాం. ఓడిపోయే వాళ్ళతో నేను రేస్ పెట్టుకోను. అబ్బచ్చా, భయం అని చెప్పచ్చుగా. భయం నా బయోడేటాలోనే లేదురా బ్లడీ ఫూల్. అయితే రేసు పెట్టవే, కౌజు పెట్ట. నీకంత తిమ్మిరిగా ఉంటే నేనెందుకు కాదంటాను? పద. Yo, fast and furious, 1, 2, 3, 4, 5. లూజర్ లూజర్ లూజర్. లూజ్ మోషన్స్ మొత్తం వేసుకుని లూజర్ అంట. అను గేర్ మార్చు. బావా ఏంటి అలా స్లో చేస్తావు? ఇప్పుడు చూడు వాళ్ళే గెలిచేశారు. పిచ్చి మీను, నా ప్లానే అదే. నేను రేస్ అన్నది వాళ్ళని నైస్ గా డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు స్పీడ్ గా ఇంటికి వెళ్ళిపోతారు, మనం స్లోగా చక్కర్లు కొట్టుకుంటూ వెళ్దాం. అమ్మో నీది మామూలు బ్రెయిన్ కాదు బావా. ఎస్, ఐ మై కాంప్లైంట్ బాయ్. కమ్ ఆన్ బేబీ, లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. టేం టేం ఆన్ ద వే లో పాడుకుందాం డుయెట్. టేం టేం. అను వాళ్ళు రావట్లేదు, స్లో స్లో. బంగారం
నేను రేస్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా వచ్చిందే వాళ్ళని డైవర్ట్ చేయడానికి. మళ్ళీ నువ్వు స్లో అవ్వమంటావేంటి? అవునా, మన ప్రైవసీ మనకు ఉండాలి కదా మరి. నీ తెలివితేటలో సగం వచ్చినా మనుగడ ఈ పాటికి స్టేట్ ర్యాంకర్ అయిపోతాడు. హే, కళ్ళు కళ్ళా ఉన్నాయిగా. ఏహే, ఆ కళ్ళు కాదు, తాగే కళ్ళు. ఏం తాత, కళ్ళు ఫ్రెషేనా? ఫ్రెషేనమ్మా. ముక్కు, ఎప్పుడైనా కళ్ళు టేస్ట్ చేసావా? అదేమన్నా బూస్టర్ టేస్ట్ చేయడానికి నేను చేయలేదు. సర్లే, ఇప్పుడు చేద్దు గాని. తాత, కళ్ళివ్వు. అమ్మా అను, కళ్ళు తాగితే కళ్ళు పోతాయి, తప్పు. అయినా నీకు తెలీదా, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది డ్రింక్ కాదు ముక్కు, తాటి చెట్టు జ్యూస్. అయినా ఇది లైట్ గా తాగడం తప్పేం కాదు, మన ట్రెడిషన్. తాత, కళ్ళు నాకి, బిల్లు తనకి. సరిపోయింది. పిసిరిగొట్ట ఫ్యామిలీకి బొక్కెట్టడం తప్ప బిల్లు కట్టడం రాదు. మీ అమ్మకి నేనే బిల్లు కట్టాలి, నీకు నేనే బిల్లు కట్టాలి. లైట్గా అని చెప్పి మొత్తం కొండెత్తేస్తుంది. మరి ఓవర్గా తాగేస్తున్నావు. ఆర్ యు ఓకే? ఐ యామ్ నాట్ ఓకే. ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే. అఖండాలో మా బాలే బాబే తాగాడు, నేను తాగకూడదా ఏంటి? అమ్మా, దీనికి ఎక్కువైపోయినట్టుంది. ఇదిగోండి పిల్లలు, మీరు మాత్రం అలా ట్రై చేయకండి. ఏంట్రా మెసేజ్లు ఎత్తున్నావు? మెసేజ్లు నేను తూలుతా, తాగుతా, తిరుగుతా, అవసరమైతే కొరుకుతా. గుడ్ గర్ల్ గా ఉండే అను ఇలా బ్యాడ్ గర్ల్ గా మారిపోయిందేంటి? తాగితే ఇంతేనేమో. అసలు నిన్ను కాదు, నీ కళ్ళు ఇచ్చి నేను అనాలి. ఏరా, నీకు అసలు బుద్ధి ఉందా? అమ్మాయిని కూడా చూడకుండా అడగగానే కళ్ళు ఇచ్చేస్తావా? ఇప్పుడు చూడు ఎలా చేస్తుందో. బాబు, నేను ఇచ్చింది కళ్ళు కాదు, పాలు. ముక్కు, నువ్వు నిజంగానే ఎర్రాకు. నేను జస్ట్ కళ్ళు తాగినట్టే యాక్షన్ చేసా, నువ్వే నిజం అనుకొని ఓవర్ యాక్షన్ చేసావు. అను, చెప్తా నాకు నీ పని. ఇదేమో బాహుబలిలా బలంగా బానే ఉంది, మనల్నేమో దీనికి కాపలా పెట్టారు. బోనస్ గా ఈ చలో ఒకటి 116 ఏజ్ లో నీకు ఎందుకే 16 లో వేసి పోని కట్టేద్దామా అంటే లేచి కొట్టేస్తాం. చీ, ఎదవ బతుకు. ఒప్పుకోవడానికి ఒక బొంత కూడా లేదు. ఈ కోటేంటి? ఏదో ఒకటి కప్పేద్దాం, చలాగుద్ది. డాక్టర్, డాక్టర్. ఎవడాడు? మీరే డాక్టర్? ఓ నేనేనా? తెల్ల కోట్ వేసుకుని అలా తెల్ల మొహం వేసుకుని చూస్తారండి డాక్టర్. మా తాత తాగేస్తాడు డాక్టర్. ఇదా? ఎంత చేదుగా ఉంది, ఇది ఎలా తాగాడరా? డాక్టర్, అది పురుగుల మందు డాక్టర్. అది తాకముందే చెప్పాలి కదా నీ అబ్బా. నేను చెప్పే ముందే మీరు తాగేశారు డాక్టర్. ఎంతకి మా తాత పరిస్థితి ఏంటంటారు? ఏముంది, ఈ మిగిలింది పట్టించి ఒక గంట ఆగు. అలా చేస్తే బతుకుతాడా? లేదు, పైకి పోతాడు. బాడీ పట్టుకెళ్ళి భోజనాలు పెట్టుకో. లేదు లేదు, పొద్దు పొద్దున్నే నాకే తగులుతారు ఎలాంటి వాళ్ళందరూ. నేచర్ ఏంటి ఇన్స్టాగ్రామ్ లో న్యూ ఫీచర్ లా కొత్తగా బిహేవ్ చేస్తుంది? ఇస్ దిస్ సైన్ ఆఫ్ ఎనీ న్యూ గర్ల్ లవ్? మళ్ళీ ఎస్ డాక్టర్, ఆ థర్డ్ బెడ్ పేషెంట్ కి మళ్ళీ పల్స్ డౌన్ అయింది. ఐ థింక్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. వెంటనే ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళాలి. హే భగవాన్, చక్రవాకంలో సెల్వా మళ్ళీ పుట్టినట్టు మళ్ళీ నా కోసం మళ్ళీ పుట్టించావా? డాక్టర్, ఏమైంది? ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. లెట్స్ గో. ఇదిగోండి డాక్టర్ పేషెంట్. ఇంతకే పేరేంటి? మల్లికార్జున్ రావు డాక్టర్. మల్లికార్జున. అమ్మాయికి అబ్బాయి పేరు పెట్టారేంటి? సర్లే, రెండిట్లో మళ్ళీ మ్యాచ్ అయిందిగా. వయస్సు 45 డాక్టర్. 45? అలా లేదే. మీరు సంతూర్ వాడతారా? అవును, మీకెలా తెలుసు? తెలుస్తుంది. ఇంతకీ మ్యారేజ్ అయ్యింది డాక్టర్, 2 times. 2 times? ఓ
బ్లాక్ డాగ్ విత్ వైట్ చీక్ ఏం పర్లేదు, థర్డ్ మ్యారేజ్ చేసుకుందాం. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. నొప్పి. ఈడెవడ మధ్యలో? మిస్టర్ మల్లికార్జునరావు డాక్టర్. మల్లికార్జునరావు అంటే ఈడా? అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన డీటెయిల్స్ పేషెంట్ వి. ఓ రాఘవ లారెన్స్. వీడి పేరు మల్లికార్జున అయితే మరి మీ పేరు? బా నువ్వు ఉండరా సామి. అయినా ఇప్పుడు పేరు ఇంపార్టెంట్ కాదు డాక్టర్, ఈయన పెయిన్ ఇంపార్టెంట్. వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. చేద్దాం. వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం? కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి డాక్టర్. వాట్ యు మీన్ రాళ్ళు? ఎంతకే గులకరాళ్ళ ఇటుకురాళ్ళ? సీరియస్ టైంలో కూడా జోక్స్ ఏంటి డాక్టర్? అంటే మా మమ్మీ ఏ పని చేసినా నవ్వుతూ స్టార్ట్ చేయమంది. నువ్వు నవ్వావుగా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే డాక్టర్, ఇంకా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏం చేద్దాం? ఏం చేద్దామంటారేంటి డాక్టర్? అనస్థీషియా ఇవ్వండి. ఎనస్కాతియా? ఇదేదో మందు బాటిల్ పేరులో ఉంది. డాక్టర్ అనస్థీషియా. విత్ సోడానా రాపట్టిచ్చేచ్చా? అబ్బా మీ జోక్స్ కి ఇంకా బ్రేక్ లేదా? ఇలా ఇవ్వండి, నేను ఇస్తాను. నువ్వే ఇచ్చే, నాకు అదే కావాలి. అమ్మయ్యా. పేషెంట్ ఈస్ అన్కాన్షియస్ డాక్టర్, యూ కెన్ స్టార్ట్ ద ఆపరేషన్. ఆపరేషన్? ఇది ఆపరేషన్ అంటుంటే నాకు మోసం వచ్చేలా ఉంది. డాక్టర్ వాట్ ఆర్ యూ థింకింగ్? 40,000 ప్లస్ సర్జరీస్. ఇంకేం నన్ను చేయను. చేసి బోర్ కొట్టే కదా యుఎస్ నుంచి ఎక్కడికి వచ్చింది. వై డోంట్ యు డూ ఇట్? మీ? yes you cute little girl, come on you can do it. బట్ ఐఎమ్ జస్ట్ ఎ జూనియర్ డాక్టర్, సర్జరీ చేసే పర్మిషన్ నాకు లేదు. నెపోటిజం. ఇక్కడ కూడా నెపోటిజమా? ఎప్పుడు సీనియర్స్ చెయ్యాలా, జూనియర్స్ చేయకూడదా? అకార్డింగ్ టు ర్యాగింగ్ యాక్ట్ 1905 a junior student will rag back this permission. As the head of the medical council, I'm giving you the permission because I'm the permission. You do it, I will see it. డాక్టర్ ఆర్ యూ షూర్? yes aqua sure pure kill. You do it, come on. ఓకే. అయిపోయింది డాక్టర్, స్టిచెస్ ఒకటే బ్యాలెన్స్, మీరు వేస్తారా? స్టిచెసా? ఓ సారీ లేడీ, నేను ఎంబీబీఎస్ ఒకటే చదివాను. ఈ స్టిచ్చింగ్లు టైలరింగ్లు నేర్చుకోలే. అబ్బా మీ పంచెస్ ఆపి స్టిచెస్ వేయండి డాక్టర్. లాస్ట్ లో వచ్చేసి 4 కుట్లేసేసి ఆపరేషన్ క్రెడిట్ అంతా నొక్కేద్దాం నాకు లేదు. ఈ ఆపరేషన్ సంబంధించి క్రెడిట్ అయినా డెబిట్ అయినా నీ అకౌంట్ లోనే పడాలి. యు అండర్స్టాండ్? థ్యాంక్ యూ డాక్టర్. అయిపోయింది డాక్టర్. ఓకే, బాడీని మార్చరీకి షిఫ్ట్ చేయండి. అదే జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్, మీరు హెల్ప్ చేయకపోయింటే ఈ సర్జరీ ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యేదే కాదు. మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూసానో ఏంటో మీరు పరిచయం అయ్యారు. నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది డాక్టర్. నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? లిల్లీ. అప్పుడు మళ్ళీ ఇప్పుడు లిల్లీ. ఎలాగైనా తన నంబర్ కనుక్కోవాలి. డాక్టర్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? అంటే ఏం లేదు, నాకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే మీకు ఫోన్ చేసి అడుగుదామని. ఓకే, నోట్ చేసుకో. ఓకే డాక్టర్, ఇక నేను వెళ్తాను. అప్పుడప్పుడు టచ్ లో ఉండండి. ఈ టచ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. లిల్లీ, అలా వెళ్ళావో లేదో అప్పుడే చేసావా? హలో, మాకి చిక్వా గోరా కలిపిడియో పులిహార. అబ్బా ఒరే చించాంగు, ఏంట్రా నీ బాధ? బాదం హల్వా, సరుకు మిల్వా. ఒరే మెలవాలేదు కాలవాలేదు, ఇప్పుడిప్పుడే లవ్ ట్రాక్ ఎక్కుతున్నాను. ఇంకా నాకు చెయ్యిరా, నీకు దండం పెడతాను. మరి సరుకు? నీకు మొన్న ఒక నెంబర్ ఇచ్చాను కదా, ఇంకెళ్ళండి తగులుకోరా. బాయ్. ఇంత పెద్ద భవనం ఉన్నా నా పిచ్చినగొట్టు భవనంలో దొరికినంత సుఖం ఎక్కడా దొరకదు. దాన్ని వదిలి ఎప్పుడు ఇన్ని రోజులు లేను. బుజ్జిది ఎలా ఉందో ఏంటో. ఏంటి నెంబర్ ఏదో తేడాగా ఉంది. హలో
మాకి చిక్కువ జగ్గు. రే ఎవడ్రా నువ్వు బూతులు తిడుతున్నావు? నల్లగా ఉంటుంది బొగ్గు, స్వీట్ తింటే వస్తుంది దగ్గు. మీకే కాల్ చేసా జగ్గు. మాట్లాడే దానిలో రైమింగ్ ఉంది కానీ మీనింగే లేదు. ఎవడ్రా నువ్వు? ఐ యామ్ చింగ్ చాంగ్, లెట్స్ సింగ్ సాంగ్. చింగ్ చాంగ్ లేదు, చీరకొంగ లేదు. రాంగ్ నెంబర్, పెట్టే ఫోన్. నో రాంగ్ నెంబర్, నో డోర్ నెంబర్, నీట్ సరుకు, దట్స్ వై చింగ్ చాంగ్ ఉరుకు. ఉరుకు లేదు, మురికి లేదు, చాలా చిరాగ్గా ఉంది. ముందు ఫోన్ పెట్టు. ఇదేంటి వీడి ఫోన్ కట్ అవ్వట్లేదు? రే ఏం చేసావురా నా ఫోన్ ని? కట్ అవ్వట్లేదు. టోటల్ సిగ్నల్ టవర్, చింగ్ చాంగ్ కవర్. రే నీకేం కావాలరా? కార్తీక్ దీపంలో ఉంటాది వంటలక్క, ఈ చింగ్ చాంగ్ కి కావాలి దాల్చిన చెక్క. రే దాల్సిన చెక్క కావాలంటే కిరాణా షాప్ కి వెళ్ళరా, నన్ను తగులుకుంటా పెట్టి. కిరాణా ఇల్వా, నువ్వే చెక్క దిల్వా, సెండ్ సరుకు. ఒరే అసలు నీకు నా నంబర్ ఎవడిచ్చాడు రా? నంబర్ నువ్వు చాహియే సరుకు. ముందు నువ్వు ఫోన్ పెట్టు, లేకపోతే నీ పేక్ కట్టు. అయ్యి పుణ్యం కోషిన్యూ, అయితే మళ్ళీ కాల్ చేస్తాను. యవసంతంతా నాకే తగులుతుంది. పెట్టే ఫోన్. లక్ష్మి ఆకలేత్తుంది, భోజనం పెట్టు. ఏమండి భోంచేయడానికి అన్నయ్య కూడా వచ్చాడు, తను తినేగానే మీకు కూడా పెడతానే. మొగుడికి ఇంత ముద్ద కూడా దిక్కులేదు. సర్లే కానీ. శాంతి, ఈ రోజు వంకాయ కూర చాలా బాగుంది. నీకు ఇష్టమని నేనే చేశాను అన్నయ్య. అయిందా? బాగా అయిందా? తింటా అన్నోడికేమో అన్నం పెట్టరు, పెట్టినోడేమో మధ్యలోనే వదిలేసిపోతాడు. సరిపోయింది. ఏమైంది బావా అలా ఉన్నావు? ఏంటి మీను ఇల్లు మనుషుల దగ్గరగా ఉంటే సరిపోతుందా? మనసులు కూడా దగ్గర అవ్వాలిగా. మా అమ్మ ఏమో మన కుటుంబాలు కలవాలనుకుంటది, మీ నాన్నేమో కలుపుకోడు. ఇంక మా నాన్న అసలు కలవనే కలవడు. ఏం సాధిస్తారు మీను ఈ పంతాలతో? అసలు ఎప్పుడు మాట మాట అనుకోవడమే గాని కూర్చుని మాట్లాడుకుందామని అనుకోరే. ఇదేం కొత్తగా జరిగిందేం కాదు కదా బావా, 20 ఏళ్ళ నుంచి ఇలానే ఉందిగా. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అక్కడ మన కుటుంబం మొత్తాన్ని వేసేయడానికి ఒకటి కాసుకుని కూర్చున్నాడు. ఇక్కడ మనలో మనకే గొడవలు ఈగోలు. ఒక్కటి మాత్రం నిజం, రేపు అక్కడ మనం గెలవాలంటే ఇక్కడ వీళ్ళు కలవాలి. అలా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి బావా? వాళ్ళ గతంలోకి మనం వెళ్ళాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి.